హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా కలికిరిలో అయితే ఉన్నాము. ఈ రోజు నేను మీకైతే శ్రీ ఆంజనేయ స్వామి గుడిని అయితే చూపిస్తున్నాను. ఈ గుడి ఎక్కడ ఉందంటే మన కలికిరిలో టిటిడి కళ్యాణ మండపం ఉంది కదా, దానికి కొంచెం దగ్గరలోనే ఈ గుడి అయితే ఉంది. తిరుపతికి వెళ్ళేటువంటి దారిలో అయితే స్వామివారు ఇక్కడ వెలిసారు. ఈ స్వామివారి యొక్క చరిత్ర మనం చూసుకున్నట్టయితే 100 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు సాక్షాత్తు భూమిలో నుంచి బయటకైతే ఈ యొక్క బండ రూపంలో స్వామివారు అయితే ఇక్కడ వెలిసారంట. అప్పటి నుంచి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ దగ్గరలోనే మనకు రాజువారి పల్లి అని ఉంది. ఆ పల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులు చూసి ఇక్కడ స్వామివారిని అప్పటి నుంచి అయితే పూజలు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా భక్తులు తమకు అనుకున్నటువంటి కోరికలను అయితే ఇక్కడ స్వామివారు తీరుస్తారంట. అదేవిధంగా ఇక్కడ పిల్లలు లేని వారు కూడా ఇక్కడ మొక్కితే పిల్లలు అయితే కలుగుతారంట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసింది అన్నదానం అనేది ఇక్కడ చేస్తారు భక్తులకు తమ కోరికలు తీరిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ మీరు చేసిన స్వామివారి చక్రం అండి. ఇక్కడ ఏదైనా కూడా దయ్యాలు కానీ ఏదైనా కూడా ఉంటే ఇక్కడ గుడి చుట్టూ 3 సార్లు తిరిగినట్టయితే ఆ దయ్యాలన్నీ కూడా ఇక్కడే బయటపడి ఇక్కడే వెళ్ళిపోతాయంట. ఇక రండి, ఇక్కడ ముందర మనం గుడి వెనుక భాగం చూద్దాం రండి. వెనుక భాగం అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడే మనం మూడు సార్లు వచ్చేసి తిరగాలంట. ఇది ఫ్రెండ్స్ మన కలికిరిలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.